మీరు నారప్లో చేస్తున్నప్పుడు వెంకటేష్ గారితో ఇంటరాక్షన్ అయిందా మీకు? ఎందుకంటే సీన్లు ఆయనతో ఉన్నట్టున్నాయి కదా కొన్ని. అవునండి. డైరెక్ట్ కాంబినేషన్ ఉంటున్నాయి కదా. అవునండి. ఓకే, ఎక్కడ షూట్ చేశారు, ఎలా జరిగింది, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా ఆ సినిమా ఉంది షూటింగ్లో? చెప్పండి. ఇక్కడ ఎప్పుడైతే నేను ఇక్కడ ఉన్నానని రాలేకపోతున్నాను అంటాను, వారు సరే మేము అంతా మా అక్కడే జరుగుతుంది, మీరు ఓకే అనుకుంటే అటు రావచ్చు అన్నారు. జరిగింది ఎక్కడంటే కోవెలపట్టి అని. ఓకే. మధుర మీనాక్షి టెంపుల్ నుంచి ఒక 2 hours జర్నీ. అంటే మన వాళ్ళందరికీ తెలియడం కోసం చెప్తున్నా. నేనున్న తిరువണ്ണామల నుంచి 7 hours. అక్కడ నుంచి నాకు టికెట్స్ వేశారు, వెళ్ళాను ఫస్ట్ డే. సరే అక్కడ కిషోర్ గారు వాళ్ళు కో డైరెక్టర్ వాళ్ళంతా చూశారు. ఏమంటే మీరు డైరెక్ట్ చెప్తారుగా అన్నారు. చెప్తాను సార్ అన్న. అయితే ఇక్కడ హైదరాబాద్లో నన్ను ఆడిషన్ చేయలే. ఆ మీసం అదేదో ఒక పెద్ద ఆయన అనుకుని సెలెక్ట్ చేసినట్టున్నారు. అది సరే మీరు పక్కన ఉండండి అన్నారు. హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయిన ఆర్టిస్టులు కొంతమంది వాళ్ళతో చేయిస్తున్నారు. ఆ మొదటి రోజు నాకేం లేదు, అలా యూనిట్లో ఉన్నాము, నాకు మీదకి రాలా. ఆ రెండో రోజు కూడా అదే పరిస్థితి. ఈలోపు మైండ్ వాయిస్, ఏనానా ఏంటిది, దీనికోసమా నమ్ముకొని నీ దగ్గరకు వస్తే పేరు మార్చావు చేసావు, మళ్ళీ ఎందుకు ఇదంతా అని మైండ్ వాయిస్. మళ్ళీ నీకెందుకు అవన్నీ ఉన్నట అని ఆయన అనినట్టుగా. ఆ పిల్లలు నసిగితే ఎలా అంటాం, మళ్ళీ ఆ భావన. మూడో రోజు వేణుగారు చెప్పుకోవాలి, ఒక పంచాయతీ. అంటే అంతకుముందు ప్రియమణి గారు వాళ్ళ అబ్బాయికి ఆ బావి దగ్గర నీటి విషయంలో మోటార్ బావి దగ్గర ఆ గొడవలు జరిగిన సందర్భంలో పోలీస్ స్టేషన్ కింద కేసు ఆ కట్ చేసి ఇక్కడ మళ్ళా మిల్లు దగ్గర పంచాయతీ అన్నట్టు అక్కడ పెద్దలు ఉంటారు, అందులో నన్ను కూర్చోబెట్టున్నారు. సరే అక్కడ వచ్చి ఒక డైలాగు ఇచ్చారు, మిగతా ఆర్టిస్టులు కూడా చెప్తున్నాం మనం. ఒక డైలాగ్ ఇచ్చిన తర్వాత అది అనుకొని చెప్పాను నేను. నారప్ప వెంకటేష్ బాబు అక్కడ ఉన్నారు, టీం అంతా ఉన్నారు. వెంకటేష్ గారు అన్నారు, బాగా చెప్తున్నారు అనే పాటికి ఇక ఒకసారి ఉత్సాహం వచ్చేసింది లోపల. వెంటనే శ్రీకాంత్ అడ్డాల్ గారు మానిటర్ దగ్గర నుంచి లేచి వచ్చి, ఆ మహానుభావుడు శంకర్మంతి గారు, ఈ 4 కూడా చెప్పండి మీరు అని అన్నారండి. అప్పుడు నేను సార్ అసలు ఈ పెద్ద మనిషి యొక్క స్వభావం మంచి చెడ్డ తెలుసుకోవచ్చు, అది ఇదంటే న్యూట్రల్ అండి, ఓ పెద్ద ఆయన ఎటు కాదు, పెద్ద మనిషిగా మీరు కరెక్ట్గా ఉండండి అంతే, వన్ సైడ్ ఏం లేదు అని అంటే అలా అయింది. ఆ స్లాంగ్ అంతా అక్కడేదో స్లాంగు చెప్పాను. అది చెప్పిన తర్వాత ఒక్కసారిగా మొత్తం యూనిట్ అంతా క్లాప్స్ ఇచ్చారు వేణుగారు. అంటే నా రమణులు మళ్ళా వీడికి ఏదో ఒక చిన్న ఉత్సాహాన్ని ఇవ్వడానికి రమణ ఫాలోయర్ అయిన సోల్మేట్ వెంకటేష్ బాబు సమక్షంలో ఆయన బాగా చెప్తున్నారనే దగ్గర నుంచి ఆ సీన్ అవ్వగానే అందరూ క్లాప్స్ ఇచ్చి చేసే దగ్గర ఒక్కసారిగా కుర్చీలోంచి నుంచొని కృతజ్ఞత తెలియజేసుకున్నానండి. ఆ తర్వాత వెంకటేష్ బాబు పిలిపించారు క్యారవాన్కి, ఇట్లా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ ఏంటని అడిగారు. తిరువണ്ണామలై ఉంటున్నాను బాబు, రమణాశ్రమం దగ్గరలో నేను చెప్పాను. అలాగే అని చెప్పి భుజమ్మ చేసి బాగా చేశారు. ఇంతకాలం ఎక్కడ ఏంటంటే ఏదో చేశాను బాబు, అయిపోయింది, ఇక్కడికి వచ్చేసా. ఇక తండ్రి దగ్గర ఉన్నాను, మళ్ళీ మీతో కాంబినేషన్ పెట్టారు, వీడికి తృప్తి అని చెప్పాను. అంతా ఆయన చూసుకుంటాడు. మొన్న జనవరిలో కూడా వచ్చాను నేను అరుణాచలం, అక్కడ స్కందాశ్రమంలో కాసేపు, ఇక అంతా ఆయన చూసుకుంటాడని ఆయన చిన్న అనుభూతిని షేర్ చేశారు. అది జరిగింది. ఆ రోజు నాకు ప్యాకప్ రిటర్న్ అవ్వటం. మళ్ళీ శ్రీకాంత్ అడ్డాల్ గారు కూడా ఒక అరగంట సమయం నాకు ఇచ్చి మంచిళ్ళు అడిగి తెలుసుకున్నారు. ఓకే, ఆ రకంగా జరిగింది. సూపర్ సూపర్ అండి. దాని తర్వాత మీరు చేసిన సినిమాల్లో నాకు తెలిసి ఒక 40-50 సినిమాలు చేశారా? అవునండి, 40-50 సినిమాలు చేశారు. అవన్నీ బ్రతుకు తెరువుకి. మరి ఇక్కడ ఏదైనా ఒక్కరోజే పెద్ద క్యారెక్టర్లు రావు కదా. అంతే కదా. అవునండి. ఓకే.